ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలపై మందకృష్ణ మాదిగ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మందకృష్ణ మాదిగ మౌనం వీడి వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు పిడమర్తి రవి. ఇక్కడున్న తెలంగాణ నుండి మాదిగల ఓట్లతో గెలిచిన ఎంపీలకు మరి 2 మంత్రులకు గుర్తు చేస్తూ మరి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గాన్ని మరియు ప్రధానమంత్రి నవంబర్ 11వ తారీఖు నాడు జరిగినటువంటి పెరేడ్ గ్రౌండ్లో ఇచ్చిన మాటను హామీని మరి మేమైతే ఎక్కడ చూడలే, భారతదేశంలో ఎక్కడ చూడలే, ప్రపంచంలో ఎక్కడ చూడలే ఒక ప్రధానమంత్రి ఒక నాయకుని ఈపి మీద చెయ్యేసి దువ్వటము. మరి ఆయనకు నేను హామీ ఇచ్చినట్టు కాదు, బిడ్డ నిజంగా మందకృష్ణ మాదిగ గారు నీ జాతిని తీసుకొచ్చి నాకు తాకట్టు పెడుతున్నావు అని సంతోషంతో ఆయన ఈపీ మీద చేసి దిగాడే తప్ప ఏబిసిడి వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. 3వసారి గెలిస్తే మేము పార్లమెంట్లో చట్టబద్ధ కల్పిస్తామని ఎక్కడ కూడా తాను హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఉషా మేర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్టును 2 దెబ్బల వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఉషా మేర కమిషన్ ఊసును కూడా పలుకనటువంటి ఈ ప్రధానమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమం చాలా పెద్దగా జరుగుతూ ఉన్నది. చాలా సంఘాలు కూడా వర్గీకరణ మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. కానీ మా డిఫరెన్స్ ఏంటంటే వర్గీకరణలో మాదిగలకు 12% రిజర్వేషన్ మా సరికొత్త డిమాండ్. జనాభా దామాషా ప్రకారం గ్రామ పంచాయతీకి కాకుండా జెడ్పీటీసీలకు కాకుండా సాధారణంగా అన్ని కులాల లెక్కలు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే దాని ఆధారంగానే సంక్షేమ పథకాలు, దాని ఆధారంగానే నామినేట్ పదవులు ఇస్తాం ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము దాన్ని స్వాగతిస్తూ దాన్ని త్వరితగతిన పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా వర్గీకరణ అంశానికి వస్తే ప్రధానంగా కృష్ణమాదిగ తన మౌనాన్ని వీడాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తే వర్గీకరణ చేస్తారు అని మాట చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నాం అని 100 రోజుల వర్గీకరణ అని బీజేపీ పార్టీ కూడా చెప్పింది. మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే దాన్ని పట్టించుకోకుండా బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ ఇద్దరు సైలెంట్గా ఉండాలని